ఈ ప్రభుదేనన్న మన తండ్రి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి వచ్చిన ప్రతి సహోదరునికి ప్రతి సహోదరికి నా వందనాలు చెల్లిస్తున్నాను. శుక్రవారం రాత్రి, శనివారం రాత్రి యేసు ప్రభువు మనకు మాదిరి, యేసు ప్రభువు మనకు చూపిన మాదిరి అనే అంశాన్ని ఆలోచించాం. ఈరోజు ఒక ఆత్మ సంబంధిత పాఠాన్ని ఆలోచిద్దామండి. ఈ పాఠానికి సంబంధించి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 17 నుండి 24 వరకు ఉన్న ఆ సంగతిలో నుంచి పాఠాన్ని తీసుకున్నాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 17 నుండి 24 వరకు. అక్కడ సందర్భం ఏంటంటే, ప్రభు యొక్క సంఘం ఏర్పడిన తర్వాత, యెరూషలేములో స్థాపించబడిన తర్వాత మార్పు చెందక మనకు సౌలు సంఘాన్ని బాగా హింసించాడు. అప్పుడు చెదిరిపోయిన వాళ్ళు వాక్యం ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు. ఫిలిప్పు అనే ఒక పరిచారకుడు సమరేకి వెళ్ళి వాక్యం బోధించాడు. సమరేలో కొంతమంది రక్షించబడ్డారు. ఆ రక్షించబడిన వారిలో ఒక ఆయన పేరు సీమోను. అతను గాలి చేస్తాడు కాబట్టి గారడి సీమోను అని చెప్పేసి అంటాం. ఈ గారడి సీమోను బాప్తిసం పొందిన తర్వాత, లేకపోతే వాళ్ళందరూ రక్షించబడిన తర్వాత ఆ సంగతి యెరూషలేములో ఉన్న సంఘానికి తెలిసింది. అంటే ఫిలిప్పు వెళ్ళి సమరయలో వాక్యం ప్రకటించాడు, అక్కడ కొంతమంది రక్షించబడ్డారనే సంగతి తెలిసింది. అప్పుడు అక్కడున్న సంఘం అపోస్తలులు ఏం చేశారంటే, పేతురును యోహానుని సమరయకు పంపించారు. ఎందుకు పంపించారు? హస్తనిక్షేపణ చేసి కృపావరాలు ఇవ్వడం కోసం పంపించారు. అప్పుడు పేతురు యోహాను వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి హస్తనిక్షేపణ చేసి వాళ్ళకి కృపావరాలు అనుగ్రహించారు. అంతకుముందు వాళ్ళ కృపావరాలు లేవు. వీరు కృపావరాలు పొందడం చూచి అప్పుడు గారడి సీమోను ఏం చేశాడంటే, అతని దగ్గర డబ్బు ఉంది. ఆ డబ్బు అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి, నేను హస్తనిక్షేపణ చేస్తే ఇతరులు పరిశుద్ధాలు పొందేటట్లుగా నాకు ఆ వరం ఇవ్వండి అని చెప్పేసి అని అడిగాడు. అప్పుడు పేతురు ఆయన్ని గద్దించాడండి. పేతురు ఆయన్ని ఏమని గద్దించాడంటే, 20వ వచనంలో, అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందని నీ తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును కాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొను. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్టు నాకు కనపడుచున్నది అని చెప్పాను. అప్పుడు ఆ సీమోన్ అంటున్నాడు, ఈ గారడి సీమోన్ అంటున్నాడు, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకొనుడి అని చెప్పాను. ఇక్కడ గారడి సీమోనుకు సంబంధించి ఒక 5 సంగతులు మనం ఆలోచించవచ్చు. ఒకటి, అతను మారు మనసు పొందక మునుపు పరిస్థితి. 2, అతను మారు మనసు పొంది బాప్తిజం పొందిన పరిస్థితి. 3, బాప్తిజం పొందిన తర్వాత ఆ పాత స్వభావం, డబ్బు సంపాదించాలనే ఆ పాత స్వభావంతో అతను దేవుని వరాన్ని కొనడానికి ప్రయత్నించేయటం, అది పాత స్వభావం. 3, నువ్వు మారు మనసు పొందితే దేవుడిని నిన్ను క్షమిస్తాడు, నువ్వు ఘోరమైన దుష్టత్వంలో ఉన్నట్టు నాకు కనపడుతుంది అని చెప్పేసి అని పేతురు గద్దించాడు. గద్దించడంలో ఒక సలహా ఇచ్చాడు ఏంటంటే, నువ్వు మారు మనసు పొందితే దేవుడు నిన్ను క్షమించవచ్చు, నువ్వు మారు మనసు పొందకపోతే ఆ దుష్టత్వంలోనే కొనసాగుతావు. 5, అతను
మీరు చెప్పిన వాటిలో ఏమీ నా మీద రాకుండా మీరే నా కొరకు దేవుడు ప్రభు వేడుకోండి అని చెప్పేసి అన్నాడు. అంటే నేను అనుకున్నాను అతను మార్పుల్స్ పొందాడు, లేకపోతే తనకి ఎలా ప్రార్థన చేయాలో అంటే కొత్తగా కన్వర్ట్ అయినట్టు తెలియదు కాబట్టి మీరే నా కొరకు వేడుకోండి అని చెప్పేసి అని అన్నాడు. అంటే మారు మనసు పొందాడు. 5 సంగతులు ఉన్నాయండి. ఈ 5 సంగతులు మనందరి జీవితానికి వర్తిస్తాయి. మనం కూడా ఒకప్పుడు ప్రభువుని ఎరగని వాళ్ళం, ఆ తర్వాత ప్రభువుని ఎరిగిన వారు, ప్రభువుని ఎరిగిన తర్వాత బాప్తిజం పొందిన తర్వాత కొన్ని లోపాలు కలిగిన వారు, లోపాలు కలిగి ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం, ప్రతి ప్రార్థనలోనూ సహోదరుల చేత మనం హెచ్చరించబడుతున్నాం, మారు మనసు పొందమని హెచ్చరించబడుతున్నాం. మరి మారు మనసు పొందొచ్చు, పొందకపోవచ్చు. కానీ మారు మనసు పొందితే మాత్రం దేవుడు మనం క్షమిస్తాడు. ఒకవేళ మారు మనసు పొందకపోతే అది డిఫరెంట్గా ఉంటుంది. ఆ స్టోరీని ఈరోజు మనం కాస్త ఆలోచన కాస్త కొంతసేపు ధ్యానిద్దామండి. గారడీ సీమోను ప్రాచీన స్వభావమును కనుపరచుట. గారడీ సీమోను ప్రాచీన స్వభావమును కనపరచుట. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 17వ వచనం నుండి 24వ వచనం వరకు. ప్రాచీన స్వభావం అంటే ఇలాగ పాత స్వభావం. ఈ గారడీ సీమోను మొదటి స్థితి పాపపు స్థితి. గారడీ సీమోను మొదటి స్థితి పాపపు స్థితి. అయితే మనందరి పరిస్థితి కూడా మన పూర్వపు స్థితి భయంకరమైంది. ఎఫెసీ పత్రిక 2:1 మీ అతిక్రమం చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా అని చెప్పేసి. అంటే పాపం చేసి మనందరం కూడా ఆత్మీయంగా చచ్చిపోయినాడు. కొలసీ పత్రికలోను, ఎఫెసీ పత్రికలోను, రోమ పత్రికలోను మన ఆ ప్రాచీన స్వభావాన్ని వివరించాడు. నిన్న కూడా మనం చదువుకున్నాం. మనం దేవుడు ఎరగని వాడు, దేవుడికి దూరస్తులు, యేసులకు దూరస్తులు, వాగ్దానం నిబంధన లేనివారు, పరదేశులు, పరవాసులు, దేవునికి శత్రువులు, విరోధభావం కలిగిన వారు, ఇలాంటి పదాలు, భయంకరమైన పదాలు వాడారు. మనం అలాంటి వాళ్ళు. ఎవరో ఒక సువార్తికుడు దయదలిచి దేవుడు పంపిస్తే మన దగ్గరకు వచ్చి మనకు సువార్తను ప్రకటించారు. అయితే మన బాప్తిజం పొందకముందు పరిస్థితి మాత్రం భయంకరమైంది. అవునండి, భయంకరమైంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆయన సువార్తికుడిని ఎవరినో మన దగ్గరికి మన యందు దయించి పంపించారు. ఆ సువార్తకు వచ్చి మనకు వాక్యం బోధించారు. అప్పుడు మనం విశ్వసించి మారు మనసు పొంది బాప్తిజం పొందాం. బాప్తిజంలో ఏం జరుగుతుందండి? బాప్తిజంలో ఏం జరుగుతుంది? మనం అంతవరకు చేసిన పాపాలన్నీ, అంటే టీనేజ్ వచ్చిన తర్వాత, మనం పాపం చేయడం ప్రారంభించిన తర్వాత, బాప్తిజం పొందే రోజు వరకు, ఆ క్షణం వరకు మనం చేసిన పాపాలన్నీ దేవుడు క్షమిస్తున్నాడు. ఒక్క పాపాన్ని కూడా ఉంచట్లేదండి. కొన్నిసార్లు సబ్బులు అడ్వర్టైజ్మెంట్ చేస్తూ మా సబ్బుతో స్నానం చేస్తే 99% మీకు
శుద్ధ అవుద్ది అంటాడు. అంటే 1% ఉంటుంది అన్నమాట. కానీ యేసుప్రభు రక్తంలో పాపాలు కడిగేస్తున్నప్పుడు 100% శుద్ధ అవుతాను. అందుకే దేవుడు అన్న మాట ఏంటంటే, నేను వారి దోషమైన విషయమై దయగలిగి వారి పాపాలకు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోను అన్నాడు. నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోను, దోషాలన్నీ క్షమిస్తాను అని చెప్పేసి. మనల్ని పరిశుద్ధులు అని చెప్పేసి అంటే పరిశుద్ధులు అంటే ప్రత్యేకించబడిన వారు. దేవుడు మనల్ని నీతిమంతులకు తీస్తున్నాడు. నీతిమంతులైన మాట అర్థం ఏంటంటే ఎన్నడూ పాపం చేయని వారు అని అర్థం. మనం ఎన్నడూ పాపం చేయలేదా? చేశాం. మరి ఎలా నీతిమంతుడు అంటాడు దేవుడు? ఎన్నడూ పాపం చేయలేదని ఎలా అంటాడు? మర్చిపోతున్నాడు కాబట్టి, మర్చిపోయాడు కాబట్టి, గుర్తులేవు. మనం బాప్తిజం పొందుతా తండ్రి నేను ఎలా పాపం చేశానంటే నాకు గుర్తులేదురా అంటాడు అన్నమాట. దేవుడు మర్చిపోవటం అంటే అది క్షమించడం అంటే మర్చిపోవటం అంటే యాక్చువల్గా క్షమించడం అంటే మనకు తెలియదు, దేవుడికి ఒక్కడికే తెలిసి క్షమించడం అంటే. క్షమించడం అంటే అర్థం ఏంటంటే ఆ నేరాన్ని లేకపోతే ఆ ఇద్దరి మధ్య జరిగిన కీడును మర్చిపోవటం. దేవుడు మన పాపాలను మర్చిపోతాడు కాబట్టి ఎన్నడూ పాపం చేయలేదు అంటాడు. ఆ తర్వాత దేవుడు మనకి కుమారత్వాన్ని ఇస్తాడు. ఇంతకుముందేమో శత్రువులు, విరోధభావం కలిగిన వాడు, ఇప్పుడేమో కుమారులు లేకపోతే కుమారులుగా చేసుకుంటాడు. అది ఉన్నతమైన స్థాయిని బట్టి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దయచేస్తాడు. పరిశుద్ధాత్మ మన హృదయంలో నివసించే అవకాశం దయచేస్తాడు. అంతకుముందు పరిశుద్ధాత్మ లేడు, మన హృదయంలో లేడు. బాప్తిజం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చి మన హృదయంలో నివసించడం ప్రారంభిస్తాడు. పరిశుద్ధాత్మ చేసే పనులు చాలా పనులు ఉన్నాయి. ఆయన చేసే పనులు ఇంక ఎవరో చేయరు. కుమారులుగా మనం దత్త చేయటం, నువ్వు దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇవ్వటం, మనకు నిరీక్షణ కలుగు చేయటం, ఇలాంటివన్నీ మృతుల పునరుద్ధానంలో మనకు పాలు దయచేయటం, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ చేసే పనులు. బాప్తిజం పొందిన తర్వాత ఒక మనిషి పాపం చేసే ప్రమాదం ఉందా? మీరు ఎవరైనా సమాధానం చెప్పండి. సింహం ముందుట లేకపోతే మన మొదటి స్థితి మనం బాప్తిజం పొందినప్పుడు బాప్తిజంలో జరిగిన సంగతులు అలాగనమాట. మనం అనుకుని రాసుకోవచ్చు. బాప్తిజం పొందిన తర్వాత పాపం చేసే ప్రమాదం ఉందండి. ఉంది. బాప్తిజం పొందిన తర్వాత పాపం చేసే ప్రమాదం ఉంది. పాపంలో కొనసాగే ప్రమాదం ఉందా? ఉంది. పాపంలో కొనసాగే ప్రమాదం ఉంది. అప్పుడు ఎలాగండి? మనం బాప్తిజం పొందిన తర్వాత పాపం చేస్తే, పాపంలో కొనసాగితే మన పరిస్థితి ఏమిటి? అంటే మళ్ళా మనం మొదటి స్థితికి వెళ్ళిపోతామా, లేకపోతే ఇంకేమైనా ఈ విశ్వాసంలో కొనసాగే అవకాశం ఉందా? మారు మనసు పొందితే విశ్వాసంలో కొనసాగే అవకాశం ఉంది. అంటే ఇది ఎలా ఉండాలంటే, నా చేతికి మురిపోయింది, నేను ఉదయం స్నానం చేశాను, ఏదో ముట్టుకున్నాను, చేతికి మురిపోయింది, సున్నమైంది, వెంటనే సబ్బుతో కడుక్కుంటాను. మళ్ళీ ఏదో ముట్టుకున్నాను, వెంటనే కడుక్కుంటాను. మళ్ళీ ఏదో ముట్టుకున్నాను, కడుక్కుంటాను. ఒక మనిషి రోజుకి ఎన్నిసార్లు చేతులు కడుక్కుంటాడు? జస్ట్ ఉజ్జాయింపుని ఎన్నిసార్లు కడుక్కుంటచ్చు అండి? జ్ఞాపకం లేదు, ట్రై చేయండి. ఒకరోజు ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు అసలు ఎన్నిసార్లు చేతులు కడుక్కుంటాం చూడండి. ఒక 20 టైమ్స్ కడుక్కుంటాను అనుకుంటున్నానండి. నేను ఏది ముట్టుకున్నా చేతులు కడుక్కుంటానండి. ఏది ముట్టుకున్నా సరే, నా షెల్ఫ్లో ఉన్న పుస్తకం తీసి అదేదైనా రెఫర్ చేసుకుని అనుకోండి, రెఫర్ చేసిన తర్వాత పుస్తకం లోన్ పెట్టేస్తాను, వెళ్ళి చేతులు కడుక్కుంటాను. ఆ చేతితో ఉండను. చాలాసార్లు చేతులు కడుక్కుంటామండి. అంటే ఏదైనా మురుకు అంటుకుందేమో, ఆ మురుగుతో మళ్ళీ ఇలాగంటామేమో, మళ్ళీ ఈ మురుగుతో ఎవరినైనా ముట్టుకుంటామేమో, ఆ మురుగుతో పిల్లలను ఎత్తుకుంటామేమో, అలాగనమాట అండి. ఇప్పుడు ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇస్తాం, చేయగలుగుకుంటామండి, కడుక్కోవాలండి.
ఏమో అలాగండి. అది ఏ ఏ ఏ బ్యాక్టీరియా నాకు అంటుకుందో, ఏ మురికి అంటుకుందో, ఏమైందో అని వెంటనే మనం చేకొడుకుంటాం. మరి పొరపాటు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు వెంటనే ఎవరితోనో మాట్లాడుతూ అబద్ధం ఆడాము, నేను అబద్ధం ఆడాను, నన్ను క్షమించు తండ్రి. నేను ఎప్పుడు ఆడను, నేను అబద్ధం ఆడుకుంటున్నా ప్రయత్నం చేస్తాను, నన్ను క్షమించు తండ్రి అని. అంటే ఇప్పుడు మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయక్కర్లేదు, వెంటనే ఎక్కడ నిలబడితే అక్కడే, ఎక్కడ చేస్తే అక్కడే వెంటనే ట్రై చేసుకున్నట్టుగా దేవుడి దగ్గర క్షమాపణ కలుసుకుని మళ్ళీ సమాధానం పెట్టుకోవాలండి. అప్పుడు మళ్ళీ ఆ పరిశుద్ధత కొనసాగుద్ది, ఆ నీతి కొనసాగుద్ది, ఆ కుమారత్వం కొనసాగుద్ది. ఒకవేళ నేను క్షమాపణ కోరలేదు, అప్పుడు నేను క్షమాపణ కోరలేదు, అప్పుడు అది క్షమించబడదు. ఎప్పుడైతే పాపం క్షమించబడదో మళ్ళీ మొదటి స్థితికి వెళ్ళిపోయే ప్రమాదం ఉందండి. అంతేత దేవుడు ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడంటే, మనం తప్పు చేసినప్పుడు వెంటనే క్షమాపణ కోరుకునే అవకాశాన్ని దయచేశాడు. మళ్ళీ బాప్తిజం పొందక్కలే, యేసులో రక్తమంది విశ్వాసం ఉంచి మారు మనసు పొంది క్షమాపణ కోరుకుంటే చాలు. అందుకే బైబిల్లో మాట, అతిక్రమమును దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుకునేవాడు కనికరం పొందును అన్నాడండి. సామెత గ్రంథంలో ఆ మాట ఉంటుందండి. అతిక్రమాన్ని దాచిపెట్టకూడదండి, దేవుడి దగ్గర తప్పును దాచిపెట్టకూడదండి. దేవుడికి మన తప్పుని ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. నేను అసలు అలాంటి కాదు, ఏమైందంటే అక్కర్లేదు, నాయనా నేను చేశాను, నీకు తెలుసు, నేను తప్పు చేశాను, నేను అబద్ధం ఆడాను, నేను పశ్చాత్తాపడుతున్నాను అని దేవుడి దగ్గర క్షమాపణ కోరితే దేవుడు దయగలిగిన వాడు, దేవుడు క్షమిస్తాడు, ఆ పరిశుద్ధతను కొనసాగిస్తాడు, లేకపోతే ఆ నీతిని కొనసాగిస్తాడు, ఆ కుమారత్వాన్ని కొనసాగిస్తాడు, పరిశుద్ధాత్మ ఉంటాడు. ఒకవేళ పాపం కొనసాగితే పరిశుద్ధాత్మ ఉండడండి. దావీదుకు ఆ సంగతి అర్థమైందండి. దావీదు పాపం చేసినప్పుడు నీ ఆత్మను ఎద్దరిని తీసేయొద్దు అని ప్రార్థన చేశాడండి. ఈరోజు మనం పాపంలో కొనసాగితే పరిశుద్ధాత్మకి నివసించడండి. పరిశుద్ధాత్మ నివసించవలసిన అవసరం లేదండి. దానికి పాపంతో కలిసి కాపురం చేసే అవసరం పరిశుద్ధాత్మ లేదండి. పాపం చేస్తే పాపంతో కలిసి కాపురం చేసే పరిస్థితి పరిశుద్ధాత్మ లేదండి. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధమైన హృదయంలోనే ఆయన నివసించగలడు. ఓకే, అయితే ఎందుకు ఒక మనిషి బాప్తిజం పొందడం తప్పు చేస్తాడు? మనం బాప్తిజం పొందాం, ఈ శరీరంలో ఏమైనా మార్పు వచ్చిందండి? ఈ శరీరంలో ఏమైనా మార్పు వస్తుందమ్మా బాప్తిజం పొందినప్పుడు? ఏం లేదండి. బాప్తిజం పొందకముందు ఎలాంటి శరీరమో బాప్తిజం పొందక అదే శరీరం. మనసులో ఏమైనా తేడా వచ్చిందండి? మారు మనసు పొందాం, తేడా వచ్చిందండి. హృదయంలో ఏమైనా తేడా ఉందండి? వచ్చిందండి. హృదయంలో పశ్చాత్తాపం ఉంది, పశ్చాత్తాపడి బాప్తిజం పొందాం, పశ్చాత్తాపం ఉంది. సహజ కోరికలు ఉన్నాయా? తీసివేయబడ్డాయా? ఉన్నాయి. సహజ కోరికలు అలాగే ఉన్నాయి, ఈ శరీరం అలాగే ఉంది. ఇంతకుముందు సాతాను మనతో ప్రవర్తించిన దానికంటే ఇప్పుడు సాతాను ఎక్కువ కఠినంగా ప్రవర్తిస్తాడండి. అంతకుముందు మనం పాపులుగా బ్రతికినప్పుడు అతని జేబులోనే ఉన్నాం కాబట్టి, అతని పిల్లలాగే బ్రతుకుతున్నాం కాబట్టి మన గురించి ఏం పట్టించుకోలేదు. వాడు నావాడే అనుకున్నాడండి. బాప్తిజం అంతా అదిగో నన్ను విడిచిపెట్టేసి దేవుని రాజ్యంలో గెలుపు, వీడిని అలాగనే నేను లాగేయాలి అనుకుంటాడు. అందుకే బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, ఏర్పరచబడిన వాడిని సహితం మోసం చేయడానికి సాతాను ప్రయత్నం చేస్తున్నాడు అన్నాడండి. మత్తయి 24:24 ఏర్పరచబడిన వారి సహితం, ఏర్పరచబడిన వారు అంటే రక్షించబడిన వారిని సహితం మోసం చేయడానికి సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదామా అని ఎదురు చూస్తున్నాడు అన్నాడండి. ఎవరి గురించి అండి? లోకంలో ఉన్న వాళ్ళ గురించా ఆ మాట? బాప్తిజం పొందిన వాళ్ళ గురించా? బాప్తిజం పొందిన వారి గురించి. గర్జించు సింహం వలె, ఆకలి గురైన సింహం ఎలాగైతే గర్జిస్తుందో అలాగే గర్జించే సింహంలాగా ఎవరిని మింగేద్దామా అని చెప్పేసి, ఎవరిని పాపంలో పడేద్దామా అని చూస్తున్నాడు. అంటే బాప్తిజం పొందిన తర్వాత సాతాను ఎక్కువ కృషి చేస్తాడు మనం నాశనం చేయటానికి. అంటే మనం అంతకంటే జాగ్రత్తగా ఉంటే మనం బ్రతుకుతాం, మనం ఆదమర్చి ఉంటే సాతాను వాళ్ళని మింగేస్తాడండి, సాతాను కడుపులోకి వెళ్ళిపోతాం. ఓకే,
అంచేత ఎందుకు మనిషి తప్పు చేస్తాడు అని చెప్పేసి అంటే ఇక్కడ ఒకటి గమనించాలి, ప్రాచీన స్వభావం ఉంటుందండి. ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావం. బైబిల్లో ప్రాచీన స్వభావం అనే పదం ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22, 24 వచనాలు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22, 24 వచనాల్లో ప్రాచీన స్వభావం అనే పదం ఉంది. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని, ప్రాచీన స్వభావము పాత స్వభావము. అక్కడ 3 అంకెసి కింద ఏమన్నాడంటే పాత పురుషుడు అన్నాడు. ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు అంటే మీ మనసునందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు లేకపోతే నీతియు పరిశుద్ధతయు కలిగిన వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకొనవలెను. అంటే మనం దేవుని పోలికలో సృష్టించబడ్డాం. ఇప్పుడు పాపం చేసి ఆ స్వభావం కోల్పోయాం. ఇప్పుడు బాప్తిజం పొంది మళ్ళీ దేవుని పోలికలో సృష్టించబడిన నవీన స్వభావం సంపాదించాలనుకుంటున్నాం. అప్పుడు ఈ పాత స్వభావం మనకు అడ్డు వస్తుంది అనమాట అండి. మనం ఆత్మీయంగా బ్రతకుండా పాత స్వభావం మనల్ని అడ్డుకుంటుందండి. కొలసే పత్రికలో కూడా కొలసే పత్రిక 3వ అధ్యాయం 9, 10 వచనాల్లో కొలసే పత్రిక 3వ అధ్యాయం 9, 10 వచనాల్లో ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొని అన్నారు. అదే ఆ ప్రాచీన స్వభావం వదులుకొని నవీన స్వభావాన్ని ధరించుకున్నారు అన్నాడు. రోమపత్రికలో 6వ అధ్యాయంలో 6వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మనమికను పాపమునకు దోషము కాకుండాటకు పాప శరీరము నిరర్థకమగునట్లు ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువేయబడినని ఎరుగుదము. యాక్చువల్గా బాప్తిజం పొందినప్పుడు యేసు ప్రభుతో పాటు చనిపోతాం, లేకపోతే యేసు ప్రభుతో పాటు సిలువేయబడతాం, యేసు ప్రభుతో పాటు చనిపోతాం, యేసు ప్రభుతో పాటు సమాధి చేయబడతాం, యేసు ప్రభుతో పాటు తిరిగి లేస్తాం. ప్రాచీన స్వభావం సిలువేయబడింది అన్నదండి. మరి ప్రాచీన స్వభావం సిలువేయబడితే మళ్ళీ ఎలాగొచ్చింది? మనం తెచ్చుకుంటాం అనమాట. పాత స్వభావాన్ని మనం తెచ్చుకుంటాం కఠినంగా, తీవ్రంగా. ఇది పాత స్వభావం, నాకొద్దు, నేను దాన్ని అనుసరించను, నేను దీన్ని చేయను అని చెప్పేసి అనుకుంటే అది మనల్ని వెంటాడదు, లేకపోతే మన వెంటాడిన మన మీద ప్రభావం చూపించదు. మనం ఇష్టపడి దాన్ని తెచ్చుకుంటామండి. అంటే సిలువేసిన ఆ ప్రాచీన స్వభావాన్ని మనం తెచ్చుకుంటాం కాబట్టి మనతో పాటు కొనసాగుతుంది. యేసు ప్రభుతో పాటు చనిపోవడం అంటే ఏ విషయంలో చనిపోయాం? పాపం విషయంలో చనిపోయామండి. బాప్తిజం పొందిన ప్రతి వ్యక్తి కూడా పాపం విషయంలో చనిపోయాడండి. నేను బాప్తిజం పొందిన తర్వాత ఎవరన్నా వచ్చి, బ్రదరు మీరు రండి, ఏదో చిన్న వ్యాపారం ఉంది, ఇక్కడ మీరు చిన్న అబద్ధం ఆడితే చాలు మనకు లక్షలు వస్తుంది అని చెప్పేసి అన్నాడు ఎవరో ఒక అతను. అప్పుడు ఏమన్నానండి? నేను ఆ విషయంలో చచ్చిపోయాను అనాలండి. ఎంతమంది ఆ మాట అన్నారండి? నేను ఆ విషయంలో చచ్చిపోయాను అనే మాట ఎంతమంది అన్నారండి? ఓకే,
అంటే ఓకే అనకపోతే ఇప్పుడు దాన్ని అలవాటు చేసుకోండి. ఎవరైనా తప్పు చేయడానికి మనం ప్రేరేపించినప్పుడు ఆ పాపం చేసే విషయంలో నేను చచ్చిపోయాను అని చెప్పాను. రెండు, యేసు ప్రభుతో పాటు సమాధి చేయబడ్డాం. ఏం సమాధి చేశాం? మొత్తం గత జీవితం అంతా నేను సమాధి చేశామండి. గత జీవితం తెచ్చుకోకూడదు. నేను చిన్నప్పుడు ఎలాగున్నవాడిని తెలుసా, నేను యవనస్తుగా ఉన్నప్పుడు ఎలాగున్నవాడిని తెలుసా అని చెప్పేసి అని భార్యతో చెప్పొద్దు, నీ స్నేహితులతో చెప్పొద్దు. నేను పనికిమాలిన, నేను నీచుడిని, దేవుడు దూరస్తుడిని, దేవుడు లేనుడిని, అలాంటి స్థితిలో నన్ను దేవుడు కనికరించి రక్షించాడు అని చెప్పాలి తప్ప నేను పూర్వం ఎలాంటి తెలుసా అని గత జీవితాన్ని గొప్పగా చెప్పుకోవద్దండి. చెప్తారు కదండి, నేను ఆయన కొట్టేశాను, ఇల్లు కొట్టేశాను, నేను అబద్ధం ఆడితే ఎవడు తెలుసుకోలేకపోయేవాడు, అది గొప్ప. కొన్నిసార్లు ఆ పాత జీవితాన్ని గొప్పగా చెప్పుకుంటాను. ఎప్పుడు గొప్పగా చెప్పండి, దాన్ని అసహించుకోండి. కాబట్టి సమాధి చేస్తాం, తిరిగి యేసు ప్రభుతో పాటు తిరిగి లేచాం. కానీ అక్కడ గొప్ప పదం వాడాడండి 4వ వచనంలో, 4వ వచనంలో ఒకసారి చూడండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు. ఎందుకు లేచామంటే నీళ్ళలో నుంచి బయటికి ఎందుకు లేచామండి? నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు. నూతన జీవంతో నడుచుకుంటాము లేచాం. నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు. అద్భుతమైన పదం కదండి. పాత జీవితంతో కొనసాగించడానికి కాదు, నూతన జీవంతో నడవడానికి మనం బాప్తిసంలో నీళ్ళలోంచి బయటకు వచ్చాం అని. అంటే బాప్తిసంలో 4 సంగతులు. యేసు ప్రభువుతో పాటు సిలువ వేయబడుతున్నాం, యేసు ప్రభువుతో పాటు సమాధి చేయబడుతున్నాం, చనిపోతున్నాం, యేసు ప్రభువుతో పాటు సమాధి చేయబడుతున్నాం, యేసు ప్రభువుతో పాటు తిరిగి లేస్తున్నాం. అలాంటి అద్భుతమైన కార్యంలో పాల్గొన్న తర్వాత కూడా ఆ ప్రాచీన స్వభావం వెంటాడే ప్రమాదం ఉందండి. నాకు పాత స్వభావం నాలో లేదని దయచేసి అనకండి. ఓసారి చెప్పుకుందాం. ఏమున్నాయి పాత స్వభావం నాలో? అసూయిందా? బాప్తిజం పొందిన తర్వాత క్రీస్తు సంఘంలోకి వచ్చిన తర్వాత అసూయిందండి? ఉందమ్మా? ఉందంటే ఉందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. ఇలాగనండి, లేదంటే ఇలాగనండి, ఉందంటే. అసూయ అంటే ఏంటంటే ఎవరైనా అభివృద్ధి చెందడం చూసి ఏడవటం అండి. ఎవరైనా అభివృద్ధి చెందడం చూసి బాధపడటాన్ని అసూయ అంటారండి. ఉందండి? కోపం ఉందండి? ఉందండి. మనకు నచ్చండి, ఏది జరిగినా కోపమే, కోపపడిపోతాం. ఇలాగా ఇవన్నీ. మోహం ఉందండి? ఉందండి. ఒకవేళ అది లేకపోతే ఇక క్రైస్తవ జీవితం ఏమీ లేదండి. బాప్తిజం ఉంది, పర్లోకానికి వెళ్ళిపోవటమే. అవి ఉన్నాయి. కాబట్టి ఈ క్రైస్తవ జీవితంతో పోరాటం అండి. మనం ఎవరితో పోరాడాలి? పక్కింటోడితో కాదు, మన సహోదరుడితో కాదు, మన సహోదరుడితో కాదు, మరి ఎవరితో పోరాడాలి? మనలో ఉన్న ఆ పాత గుణాలతో మనం పోరాడాలి. వాటిని ఓడించేంత వరకు పోరాడాలి. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, మీరు పాపంతో పోరాడుట్లో రక్తం కారేంతవరకు ఇంకా పోరాడలేదు అంటాడండి. అంటే ఎంత పోరాడాలన్నమాట. ఒకవేళ పాపంతో పోరాడేటప్పుడు రక్తం కారేంతవరకు పోరాడాలి. అది క్రైస్తవుని యొక్క విధి. రక్తం పోరాడంటే ఓడిపోయావు. ఓడిపోతే నువ్వు ఆశించిన చోటకి వెళ్ళవు, క్రీస్తు యొక్క సారూప్యాన్ని సంపాదించవు, దేవుడితో శాశ్వతం ఉండటానికి వెళ్ళవు, ఇంకో చోటకు పోతావు. అంచేత రక్తం కారినా సరే మనం పాపంతో పోరాడాలన్నమాటండి. అది మన గురి. అంచేత వేటితో మనం పోరాడాలి అని చెప్పేసి అంటే నేను కొన్ని విషయాలు రాశానండి. అవి ఏమిటంటే అసూయింది. అసూయ అంటే ఇతరుల అభివృద్ధి చెందను చూసి వాడలేకపోవటం. ఇప్పుడు ఒక ఆయనకి జాబ్ వచ్చింది, లేకపోతే ఒక ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకుంటే వెరీ గుడ్, భలే సంతోషం, సహోదరుడు ఇల్లు కట్టుకున్నాడు అనిపిస్తుందా? లేకపోతే
కట్టేసుకున్నాడు, ఆడు ఇల్లు కట్టేసి మనం ఏం కట్టుకోలేకపోయాడు, కట్టేసుకున్నాడు అని ఏదో కొంచెం బాధ ఉంటుంది. ఆ బాధేనండి అసలు అంటే, ఆ బాధేనండి. ఏదో కలర్ టీవీ పెద్ద టీవీ కొనుక్కున్నాడు. ఆ టీవీ కొనేసాడు బాబాయ్. ఎందుకు కొనుక్కోడు, అదేది లంచాలు వస్తాయి వాడికి, అంచేత కొనుక్కున్నాడు అని చెప్పేసి అని నిందలు వేస్తామండి. వాళ్ళ అబ్బాయికి మెడిసిన్ సీట్ వచ్చింది, ఆడ కొడుకు మెడిసిన్ సీట్ వచ్చేసి బాబాయ్ అని ఏడుస్తామండి. అది అసూయండి. ఆ కూతురికి పెళ్ళి అయింది, ఆడ కూతురు పెళ్ళి అయిపోయింది బాబాయ్, మా పిల్లకి ఇంకా పెళ్లి చేయలేకపోయాం, ఆడ కూతురికి పెళ్ళి అయిపోయింది బాబాయ్ ఏడుస్తామండి. ఓకే, ఆ కూతురు పెళ్ళి అయిన తర్వాత ప్రెగ్నెంట్ అయిన అబ్బాయి దానికి కట్టుతుంది బాబాయ్ అని దానికి ఏడుస్తామండి. అంటే దేవుడిచ్చే బహుమతి కూడా ఏడుస్తామండి. అంటే ఎంత నీచమైన బుద్ధో చూడండి. అది క్రైస్తవులకు ఉండవలసిన లక్షణం అండి. అది నాకెవరో అమెరికా నుంచి వచ్చిన సహోదరు చెప్పారు, వాళ్ళు అటండి అతను ఇల్లు కొనుక్కున్నాడు, వెరీ గుడ్ అంటారంటే అంతేనట్టండి. వాళ్ళ అబ్బాయికి సీట్ వచ్చింది, వెరీ గుడ్ అంటారటండి. ఆయన సంఘ పెద్ద వెరీ గుడ్ అంటాడటండి. అన్నీ చాలా మంచిది అంటాడు అన్నమాట. వెరీ గుడ్ అంటే చాలా మంచిది అంటాడటండి. అంతే తప్ప దాన్ని కామెంట్ చేయరటండి. మనం ఏం చేస్తామంటే లోపల బాధపడి కామెంట్ చేస్తామండి. అలాగండి, అది తప్పండి. అంచేత ఆ అసూయ స్థానంలో ఇతరుల అభివృద్ధి చెందడం చూసి ఆనందించే మనసు కావాలండి. ఆనందించిన వాడు అధిగమించాడు అనమాట అండి. ఆనందించిన వాడేమో అసూయను కొనసాగుతున్నాడండి. ఓకే, అసూయ అనే వ్యక్తి పరలోకానికి వెళ్తాడండి, లేక దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడా? ఆ వచ్చిన చదువుదామండి. అసూయ అనే వ్యక్తి దేవుని యొక్క రాజ్యానికి పరలోకానికి వెళ్ళండి. మరి బాప్తిజం మంది పరలోకానికి వెళ్ళిపోతే ఎందుకండి ఇక? అంచేత మనం ఈ జీవితంలో అసూయతో పోరాడదాం. రెండవది ద్వేషం. ద్వేషము అనే మాటకు అర్థం ఏంటంటే ఒకని ఉనికిని అంగీకరించకపోవటం. ఒకని ఉనికిని అంగీకరించకపోవటం అంటే ఆడు బతకూడదు అనుకుంటాం అన్నమాట, ఆడు చచ్చిపోవాలి అనుకుంటాం అన్నమాట అండి. అది ద్వేషం అంటేనండి. అందుకే బైబిల్లో ద్వేషాన్ని మరణము అన్నాడండి. యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం, మొదటి యోహాను 3వ అధ్యాయం 13వ వచనం నుండి కొన్ని వచనాలు చూద్దాం. నేను చదువుతాను, కొంచెం గమనించండి. మొదటి యోహాను 222 పేజీ. మొదటి యోహాను 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. లోకం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడొద్దు. అంటే యేసుప్రభువును నమ్ముకున్నోడు మిమ్మల్ని ద్వేషిస్తారు, ఆశ్చర్యపడొద్దు. అంటే యేసుప్రభువును నమ్ముకున్నాడు ద్వేషించడం కాకపోతే ప్రేమిస్తాడా? లోకం ద్వేషించడం కాకపోతే ప్రేమిస్తుందా? లోకం అంతకంటే ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. కాబట్టి ఆశ్చర్యపడొద్దు అన్నాడండి. మనము సహోదరులను ప్రేమించున్నాము కనుక, అంటే ద్వేషానికి బదులుగా మనమేమో ప్రేమ అలవర్చుకున్నాం. మన సహోదరులను ప్రేమిస్తున్నాం కనుక మరణంలో నుండి జీవనంలో దాటి ఉన్నామని ఎరుగుదాము. సహోదరుని ప్రేమించేవాడు మరణంలో ఉన్నాడు, జీవంలో ఉన్నాడు. సహోదరుని ప్రేమించేవాడు ఎక్కడున్నాడు? జీవంలో ఉన్నాడు. సహోదరుని ద్వేషించేవాడు మరణంలో ఉన్నాడు. అది లోకం మనం ద్వేషిస్తుంది అంటే మరణంలో ఉన్నాడు. మనం సహోదరుని ప్రేమిస్తున్నాం అంటే జీవంలో ఉన్నాం. ప్రేమ లేని వాడు మరణం మంది నిల్చున్నాడు అంటే ద్వేషంలో ఉన్నాడు అనమాట అండి. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఒకవేళ నేను ఈ బ్రదర్ని ద్వేషిస్తున్నా అంటే నేను ఎవరినండి? నరహంతకుడిని. అంటే ద్వేషించడం అంటే నరహత్యతో సమానం. నరహత్య చేసేవాడితో సమానం ద్వేషించేవాడు. భయంకరం. అంటే ద్వేషం అంటే ఒకని ఉనికిని అంగీకరించకపోవటం. వాడు చచ్చిపోవాలని కోరుకుంటాం. వాడు ఉండకూడదు, భూమి మీద ఉండకూడదు, వాడు ఉండకూడదు అనుకుంటాం అనమాట అండి. మూడవది కోపం. కోపం, ఆగ్రహం, కక్ష, ఇవన్నీ దానికి సంబంధించినవి. మనకు నచ్చలేదని జరిగితే వెంటనే కోపం, చిన్న కోపం వచ్చేద్దండి. కొంతమందికి ముక్కు మీద కోపం ఉంటుందటండి. కొంతమంది త్వరగా కోపడతారటండి. కొంతమంది కొంచెం నిదానించి కోపడతారట. కొంతమంది త్వరగా కోపడతారట. కోపం మంచి లక్షణం, చెడ్డ లక్షణం అండి.
కోపపడు కానీ పాపం చేయకూడదు. కోపపడిన తర్వాత కోపంతో బూతులాడతాం, కోపంతో ఒక వ్యక్తిని కొడతాం, కోపంతో ఒక వ్యక్తిని గురించి చెడ్డగా మాట్లాడతాం, కోపంతో ఒక వ్యక్తికి హాని చేస్తాం, కోపంతో ఒక ఇల్లు తగలబడతాం, కోపం వచ్చి కూతుర్ని కాపురాన్ని పంపించడం మానేస్తాం. అలాగండి కోపంతో చేసే పనులు పాపాలండి. కోపపడు కానీ పాపం చేయకుడు అనే మాట ఎందుకన్నాడంటే కోపంతో వచ్చి చేసే పనులన్నీ కూడా పాప పనులే. యాకోబు పత్రికలో ఇంకో మాట అన్నాడు, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి కోపం స్థానంలో మనకేముండాలి? మన కోపం ఉంది, ఆ కోపం స్థానంలో మనకేం రావాలి? దీర్ఘశాంతం రావాలి, శాంతం, దీర్ఘశాంతం రావాలండి. అది క్రైస్తవ పోరాటం. ఆ తర్వాత అబద్ధం. మనం సులువుగా చేసే పాపం ఏదంటే అబద్ధం. దానికి పెద్ద ప్లాన్ ఏం అక్కర్లేదండి, చిట్టుకుని అబద్ధం ఆడతానండి, చాలా త్వరగా అబద్ధం ఆడతానండి. అబద్ధం అంటే సత్యం చెప్పకపోవటం, వాస్తవం చెప్పకపోవటం అబద్ధం. బాప్తిజం పొందిన తర్వాతే క్రొత్త నిబంధన మనకు బోధించబడినప్పుడే నా మాట అవునంటే అవును, కాదంటే కాదు అని మాట్లాడాలని నిర్ణయించుకోవాలండి. నిర్ణయించుకుని బాప్తిజం పొందాలి. బాప్తిజం పొందిన తర్వాత ఒకవేళ ఆ అబద్ధం కొనసాగుతుంటే దాన్ని అధిగమించడం కోసం ప్రయత్నం చేయాలండి. ఇప్పుడు ఏ మాటకు మనం అబద్ధాన్ని మానేస్తాం అని చెప్పేసి అంటే, యేసు ప్రభు మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను, వీటికి మించినది దుష్టుని పుట్టినది అన్నాడండి. చిచి అవునంటే అవును, కాదంటే కాదని మాట్లాడాలి నేను, అక్కడ మార్చేసుకోవాలండి. లేకపోతే ఎఫెసీ పత్రికలో 5:25 4:25 పొరుగువాడితో అబద్ధం ఆడద్దు, సత్యమే మాట్లాడండి అన్నాడండి. ఆ నియమంతో మనం అబద్ధం ఆడటం మానేసి వచ్చింది. అంత ఈజీగా మానేస్తామా? నేను 50 సంవత్సరాల వయసులో బాప్తిజం ఉందనుకున్నాను. అబద్ధం నాకు ఎన్ని సంవత్సరాల్లో అనుభవం ఉందండి? అబద్ధంతో 50 సంవత్సరాల అనుభవం ఉందండి. కొన్ని 2 సంవత్సరాలు తీసేస్తే 48 సంవత్సరాలు అబద్ధంతో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు సహవాసం ఉంది. అంత ఈజీగా వదిలిపెట్టేస్తామా? అప్పుడు అదంటే నాకు అసహ్యం రావాలి, విడిచిపెట్టేసేయాలంటే అప్పుడు అబద్ధం ఆడేవాడు సాతాను కుమారుడు అన్నారనుకోండి. యోహాను సువార్త 8:44 ఆ మాట ఉందండి. అపవాది లేకపోతే సాతాను అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు, అబద్ధం ఆడేవాడికి తండ్రి. నువ్వు అబద్ధం ఆడుతున్నావా, నీకు తండ్రి ఎవరంటే సాతాను, నీకు దేవుడు కాదు నీకు తండ్రి అని చెప్పేసి అన్నప్పుడు చిచి సాతాను నా తండ్రి, అప్పుడు మానేస్తాడండి. అది కూడా మానలేదు. దేవుడు సాతాను నా తండ్రి అని ఎంజాయ్ చేస్తున్నాడు ఒక వ్యక్తి, అప్పుడు ఎప్పుడు మానతాడండి. ఇంకొక వచనం ఉందండి, అది కూడా మానకపోతే వాడికి మానడండి. ప్రకటన గ్రంథం 28:8 ప్రకటన 21:8 పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణము. అబద్ధం ఆడే వాళ్ళందరికీ శిక్ష ఏంటండి? నరకం. నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నరకన పోతాం అని చెప్పేసి అని గద్దెంపబడితే అప్పుడు ఏం చేస్తాడండి? మానేస్తాడండి, అబద్ధం అంటే మానేస్తాడు. అప్పటికీ మానలేదు, అప్పుడేమనాలండి? ఎవరైనా మాట్లాడండి. ఈ వచనం చదివిన తర్వాత కూడా ఒక మనిషి అబద్ధం అంటే మానలేదు, అప్పుడు ఏమనాలండి? అతను ఏమైనా చెప్తారా? నేను చెప్పను. నేనేమంటానంటే అతను ఏర్పరచబడ్డవాడు అంటానండి. ఏర్పరచబడ్డవాడు అంటే అర్థం ఏంటి బ్రదరు? జయశీల్ దగ్గర సంఘపెద్ద గారు మత్తయ్య గారు పక్కన కూర్చున్న బ్రదర్ చెప్పండి, ఏర్పరచబడ్డాడు అంటే అర్థం ఏంటండి? నరకానికి వెళ్ళటానికి ఏర్పరచబడ్డాడు అని అర్థం అండి. అది యాక్చువల్గా ఏర్పరచబడ్డాడు, పరలోకానికి వెళ్ళటానికి ఏర్పరచుకున్నాడు దేవుడు మనం. కానీ ఒరే నువ్వు అబద్ధం అడగరా, నరకను పోతామన్నా సరే అబద్ధం మానలేదంటే వాడు దేనికి ఏర్పాటు చేయబడ్డాడు అనమాట అండి. భయంకరమండి. నేను కొన్నిసార్లు ఆ పదం వాడతాను, వాడు ఏర్పాటు చేయబడ్డాడయ్యా, వాడి మాట ఏంటో అంటానండి.
మీరు ఎంతమంది నాయనా ఇంతవరకు నేను అబద్ధాలు ఆడాను, ఇక నేను అబద్ధం ఆడను అని ఎంతమంది ప్రమాణం చేసుకున్నారండి? ప్రమాణం చేసుకున్నారు చేతులెత్తండి. నేను అబద్ధం ఆడను, ఈ రోజు నుంచి నేను అబద్ధం ఆడను, నష్టం కలిగినా సరే అబద్ధం ఆడను. ఎవరో ప్రమాణం చేసుకోలేదండి. అబద్ధాలతోనే పోతుందాం అనుకున్నారా? నేను ప్రమాణం చేసుకున్నానండి, నేను అబద్ధం ఆడను. ఎంత నష్టం వస్తుందండి ఒక అబద్ధం ఆడకపోతే? ఓ 1,00,000 రూపాయలు నష్టం వస్తుందండి. కానీ అబద్ధం ఆడితే నిత్య జీవనం పోగొట్టుకుంటాం కదా. 1,00,000 రూపాయలు ఎక్కువ, పరలోకం ఎక్కువ అండి. మరి అయితే నేను నరకానికన్నా అగ్ని గంధకంతో గుండమంటూ గుండములను వేయబడతాను, కానీ అబద్ధం మానం అంటున్నారా? దయచేసి ఇప్పుడైనా ఒక నిర్ణయం తీసుకోండి. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. ఆయన అంకుల్ చెప్పారు నిజమే కదా, మేము ఎందుకు అబద్ధం ఆడాలి? నువ్వు సత్యవంతుడివి, నీ కుమారుడు యేసుప్రభు సత్యవంతుడు, పరిశుద్ధాత్మ సత్యస్వరూపేగాత్మ, బైబిల్ సత్యం చెప్పేది, క్రీస్తు యొక్క సంఘం సత్యమైన సంఘం. మేము సత్యం మాట్లాడవలసిన బదులు అబద్ధం ఎందుకు మాట్లాడుతున్నాం? ఆ సాతాను గుణం ఎందుకు మాకు? ఇక ఈ రోజు నుంచి నేను అబద్ధం ఆడటం మానేస్తాను, సత్యమే మాట్లాడతాను. అయితే నాకు కొంచెం సహాయం చెయ్యి, సత్యం మాట్లాడేటట్టు నన్ను బలపరచు అని ప్రార్థన చేసుకోవచ్చండి. అంతేనండి. అంటే ఇప్పుడు చేయమంటలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత భోంచేసే ముందు ఈ పని చేయండి. మళ్ళీ భోంచేస్తే అంటారండి. అంటే నేను అలా నిద్రపోవాలి, నేను నిద్రపోతాను. కాసేపు ఫోన్ చేసిన కాసేపు నిద్రపోతాను. రాత్రి నిద్రపోను. నేను భోజనం చేసిన కాసేపు నిద్రపోతాను. భోజనం చేయక మునిపే దేవుడితో ఈ ఒప్పందం చేసుకుని యాక్చువల్గా బాప్తిజం పొందినప్పుడే మనం కొత్త ఒప్పందం ఎందుకు వచ్చాము? కొత్త ఒప్పందం ఏంటి? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండగలను, అలాగే ఉంటావు అని బాప్తిజం అన్నాం. కానీ ఆ ప్రాచీన స్వభావం మనం వెంటాడుతుంది. ఒక్క అబద్ధమే కాదండి, పాపాలన్ని విషయంలో నేను చెయ్యను అని ప్రమాణం చేసుకోవాలన్నమాట. మనం సులువుగా చేసే పాపాల గురించి మాట్లాడాను. క్రీస్తు యొక్క సంఘం అబద్ధాలు ఆడతారు, సత్యం మాట్లాడతారండి. సత్యం మాట్లాడతారు. ఒకవేళ అబద్ధాలు ఆడితే దేవుడికి ఎక్కడ కుమారులు లేరన్నమాట. అబద్ధం ఆడే దేవుని కుమారులే, సాతాను కుమారులు అండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, మీరు మీ తండ్రి ఏమో అపవాది సంబంధులు. యేసుప్రభు అక్కడ ఉన్న యూదులతో మాట్లాడుతున్నాడండి. మీరు మీ తండ్రి ఏమో అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చబోతున్నారు. అంటే అపవాది దురాశలు మీరు నెరవేర్చాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. ఆది నుండి వాడు నరహంతకుడు. హవ్వని ఆత్మీయంగా చంపేశాడు, ఆదాముని ఆత్మీయంగా చంపేశాడు, కయీనును ఆత్మీయంగా చంపేశాడు, హేబేలును శారీరకంగా చంపేశాడు. వాడు నరహంతకుడు. ఆది నుండి వాడు నరహంతకుడు అయ్యుండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యొక్క సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుండై ఉన్నాడు. 2 అంకెస్ క్రింద ఏమన్నాడండి? క్రింద 2 అంకెస్ క్రింద ఏమన్నాడండి? తీలేదు, ఎవరు తీయలేదండి. కింద ఏమన్నాడండి? అబద్ధికుడును అబద్ధములకు జనకుడును. 2 అంకెస్ క్రింద ఏమన్నాడండి? అబద్ధికునికి జనకుడు. జనకుడు అంటే తండ్రి. నేను అబద్ధం ఆడుతున్నాను, నాకు తండ్రి ఎవరండి? అపవాది. సత్యం చెప్పేవాడికి, సత్యం మాట్లాడేవాడికి దేవుడు తండ్రి. అబద్ధం ఆడేవాడికి సాతాను, అపవాది తండ్రి. నాకు అపవాదే తండ్రిగా కావాలని ఇలా మనం నిర్ణయించుకుంటే
ఇక్కడ దేవునికి కుమారులు ఎవరు లేరన్నమాట. జాగ్రత్త. 5 అంటే 1 అసూయ, 2 ద్వేషం, 3 కోపం, 4 అబద్ధం, 5 కలహాలు, కక్షలు, పగబట్టటాలు, ఇవన్నీ కలహాలు. మనం క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన మధ్యన కలహాలు ఉన్నాయా? ఎవరితోన్నా కలహపడుతున్నామా? భార్యాభర్త కలహపడుతున్నారా? అత్తగారు కోడలు కలహపడుతున్నారా? పక్కింటితో కలహపడుతున్నామా? మనల్ని కలహాలకు రేపుతారండి. అక్కడ నిలబడాలన్నమాట అండి. కలహాలు రేపుతారండి. అంటే మీ ప్రక్కన ఒకళ్ళు ఉన్నారనుకుందాం, వాళ్ళు డ్రైనేజ్ వాటర్ మీ ఇంటి మీద నుంచి వెళ్ళేటట్టుగా చేస్తారండి. అప్పుడు మీరు ఏంటయ్యా నీళ్ళలోకి వస్తున్నాయి, డ్రైనేజ్ వాటర్ వస్తుంది, వాసన వస్తుందంటే అప్పుడు దెబ్బలాడటం చూస్తారనమాట అండి. వాడిని ఎవరు ప్రేరేపిస్తున్నాడండి? సాతాను ప్రేరేపిస్తున్నాడండి. అక్కడ అనయా నీళ్ళు వస్తున్నాయి చూడన్నయ్య, నేను ఉంటాను అనేసాం అనుకోండి, అప్పుడు మనం కలహం పడలేదండి, సమాధానంతోనే ఉన్నాం. అప్పుడు దేవుడికి మహిమ. అప్పుడు సాతాను ఓడిపోతాడండి. అక్కడ మనం కాలు దిగితే మనం ఓడిపోయాం. మన పక్కన దేవుడు ఓడిపోయాడు, పరిశుద్ధాత్మ ఓడిపోయాడు, సాతాను గెలిచాడు. మనం దెబ్బలాడతాం కదండి. కొన్నిసార్లు భర్తతోనే, మన శిరసైన భర్తతోనే దెబ్బలాడతాం. కొన్నిసార్లు సాటి అవయవంతో దెబ్బలాడతాం. కొన్నిసార్లు మన సగభాగంతోనే దెబ్బలాడతాం. కొన్నిసార్లు అమ్మతో దెబ్బలాడతాం. కలహాలు ఉండకూడదండి. కలహాలు ఆత్మ సంబంధమైన స్వభావమా, శరీర సంబంధమైన స్వభావమా? శరీర సంబంధమైన స్వభావం అండి. 1 కొరింథీ పత్రికలో ఆ మాట వాడాడండి. 1 కొరింథీ 3వ అధ్యాయంలో 1 కొరింథీ 3వ అధ్యాయంలో 3వ వచనంలో, మీలో అసూయ కలహం ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషు రీతిగా నడుచుకునేవారు కారా? అసూయ కలహాలు ఉన్నప్పుడు మీరు శరీర సంబంధులై మనుషు రీతిగా నడుచుకునేవారు కారా అన్నాడు. కలహాలు కలిగి ఉండేవాళ్ళు శరీర సంబంధమైన మనుషులు అన్నాడు. తర్వాత గర్వం. ఉదయం మన మత్తయ్య గారు ప్రార్థనలో ఎక్కువ పదాలు వాడారండి. గర్వం, వినయం, తగ్గింపు అనే పదాలు వాడారండి ప్రార్థనలో. బాప్తిజం అందరూ గర్వం ఉండొచ్చా? ఉండకూడదు. ఉందా గర్వం? ఉందండి. గర్వం, అతిశయం, అహంభావం, అహం, ఇవన్నీ ఒక ఫ్యామిలీకి చెందిన పదాలు. వాటి స్థానంలో వినయం, విధేయత, తాను తగ్గించుకునుట, అలాంటివి ఉండాలండి. మనలో దొంగతనం అనేది బుద్ధి ఉంటుందండి. అంటే గోడలు పగలు కొట్టి, బీరువాలు పగలు కొట్టి దొంగతనం చెయ్యం. ఇతరులు ఆశించడమే దొంగతనం అండి. మా అబ్బాయికి పెళ్లి చేయడానికి నాకు కట్నం కావాలి, దొంగతనం కాదండి అది. అంతేనండి. నాకు అక్కర్లేదు, నీ డబ్బు నాకెందుకయ్యా, నాకే కావాల్సిన ఉంటుంది. లేకపోయినా పర్లేదు, నేను నా స్థాయిలో నేను పెళ్లి చేసుకుంటాను, నీ డబ్బు నాకు అక్కర్లేదు అన్నారండి ఎవరైనా? కట్నం తీసుకుంటే దొంగతనం అండి. ఇతరులకు ఆశించడం దొంగతనం అండి. అలాంటి ఉన్నతమైన సమాజంగా మనం కట్టుబడాలి తప్ప మన ఆ ప్రాచీన స్వభావంతో కొనసాగకూడదండి. ఇతరుల మీద నిందలు వేయటం అంటే ఇంకొక పదం అపవాదాలు వేయటం. నిందలు వేయటం మంచి స్వభావం, చెడ్డ స్వభావం? ఎవరిదండి ఆ స్వభావం? సాతానుదండి. సాతానికి ఇంకో పేరుంది, అపవాది. అపవాది అంటే అపవాదములు వేయవాడు అని. దేవుడి దగ్గరికి వెళ్ళి ఎవరి మీద అపవాదం చేశాడండి? ఎవరి మీద నిందేశాడండి? ఆ యోగి మీద. నువ్వు ఆయన ఆస్తిని ఆయన్ని ఆస్తి కాపాడుతున్నావు కాబట్టి దేవుడు అంటున్నాడు. నువ్వు ఒకసారి ఆస్తి తీసేస్తే నీ ముఖం మీద అతను నిన్ను తిరస్కరిస్తాడు అన్నాడండి. యోగి మీద నిందేయటం కాదండి,
అప్పుడు దేవుడు ఏం చేశాడు, సరే నిరూపిద్దామని చెప్పేసి మొత్తం ఆస్తి అంతా ఒకే రోజున పోయిందండి. దేవుడి మీద నిందేశాడండి. ఏమన్నాడండి, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామముకు మహిమ కలుగును కాక. అబ్బాబాబాబా, ఆ స్థాయిలో మనం ఎవరు లేవండి. నేను ఇంత నష్టం వస్తే తట్టుకోలేమండి. అనేకమైన చెడ్డ మాటలు మాట్లాడతాం. హబ దగ్గరకు వచ్చాడు. హబ దగ్గరకు వచ్చి ఎవరి మీద నిందలేసాడండి. హబ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ సాతాను ఎవరి మీద నిందలు వేసాడు, ఎవరి మీద నిందలేసాడండి, దేవుడి మీద నిందేశాడండి. మీరు ఇది తింటే దేవతలు అయిపోతారు, అందుకే దేవుడు తినొద్దన్నాడు అని నిందేశాడండి. అంటే వాడు అపవాది, నిందలు వేస్తాడు. మనం ఎప్పుడు ఎవరి మీద నిందలు వేయకూడదండి. మనం ఎవరి మీద నిందలేస్తే మనం అపవాదులు అయిపోతాం, సాతానులు అయిపోతాం. మనం అపవాదాలు వేసే నిందలు వేసే ఆ స్థానంలో మనం నిదానించి మాట్లాడటం, ఆలోచించి మాట్లాడటం, అపవాదాలు వేయకుండా ఉండటం మనం నేర్చుకోవాలండి. ఇతరులను దూషించటం, బూతు మాట్లాడటం. మనం బాప్తిజం పొందకముందు చాలా సంవత్సరాలు బూతులు ఆడాం. బాప్తిజం పొందిన తర్వాత బూతులు మానేసాం. కానీ ఎవరన్నా ఏదన్నా చేసినప్పుడు కోపం వస్తే ఏమొస్తాయండి, ఆ బూతులు వస్తాయండి. ఆ బూతులు అంటే ఇక్కడ ఉన్నాయి, వాడట్లేదు కానీ ఇక్కడ ఉన్నాయి. బూతులు అంటే మనకు వచ్చు, కోపం వచ్చినప్పుడు బయటకు వస్తాయి, కోపం రాకపోతే బయటకు రావు, అలాగే ఉంటాయి. లేవనకండి, ఉన్నాయి, మన మెమరీలో ఉన్నాయి. మన చిన్నప్పటి నుంచి నేర్చుకున్న బూతులు, మన అమ్మమ్మ ఆడిన బూతులు, నాన్న ఆడిన బూతులు, మేనమ్మ ఆడిన బూతులు, పక్కింటి వాళ్ళు ఆడిన బూతులు అన్నీ మన కంఠస్థం. కానీ ఎప్పుడు బయటకు వస్తాయంటే మనల్ని ఎవరన్నా ఏదైనా చేస్తే బయటకు వస్తాయి. మనం మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాం, ఏదైనా ఎవడన్నా ఏమో అని బూత వస్తుంది. కానీ అక్కడ కూడా ఒక చిరునవ్వు నవ్వి నాన్న ఇల్లు అనగలిగితే అది యేసుప్రభు స్వభావం అండి. కొల్లెర చేయకుండా నవ్వి వెళ్ళమంటే నవ్వు వస్తుంది అనుకున్నారు, రాదు. యేసుప్రభు అయితే యేసుప్రభు ఒకవేళ మీ బెంగళూరులో మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే మీరే అడ్డొస్తే కొప్పడిపోయి కొల్లెర చేసేసి యేసుప్రభు బూతులు తెస్తాడా? మనందరం యేసుప్రభులు అండి. ఆయన పెద్ద యేసుప్రభు, మన సంఘ పెద్దలందరూ చిన్న యేసుప్రభులు. వాళ్ళ పరిపాలన మనమందరం చిన్న చిన్న యేసుప్రభులు, మనందరం యేసుప్రభులు అండి. యేసుప్రభు చేయని పని మీద నేను చేయను, యేసుప్రభు చేసే పని నేను చేస్తాను. యేసుప్రభు అయితే ఎలా చేస్తారా అనుకోవాలన్నమాట అండి. యేసుప్రభు కోప్పడరు, యేసుప్రభు బూతులాడరు, యేసుప్రభు నిందలు వేరు, యేసుప్రభు నోట దుర్భాష ఏది రాదు. అందుకే ఎఫెసీ పత్రిక 4 అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 4 అధ్యాయంలో ఎఫెసీ పత్రిక 4 అధ్యాయంలో 29వ వచనంలో, ఎఫెసీ 4:29 వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానీయకుడి. దుర్భాష ఏదైనాను మీ నోట రానీయకుడి. ఈ విధంగా అసూయకు సంబంధించి కానీ, ద్వేషానికి సంబంధించి కానీ, కోపానికి సంబంధించి కానీ, అబద్ధానికి సంబంధించి కానీ, కలహాలకు సంబంధించి కానీ, అతిశయానికి సంబంధించి కానీ, దొంగతనం సంబంధించి కానీ, నిందలు వేసే స్వభావం సంబంధించి కానీ, దుర్భాషలాడే స్వభావం సంబంధించి కానీ, వాటి స్థానంలో ఏవో ఇమిడ్చుకోవాలన్నమాట అండి. ఇవే కొనసాగితే అది ప్రాచీన స్వభావం కొనసాగుతున్నట్లు లెక్కండి. ఇప్పుడు గాడిద సీమోను అంతవరకు గాడిద చేసి మోసం చేసి బాగా డబ్బు సంపాదించాడు, అంత డబ్బు ఉందండి. అప్పుడు పేతురు యోహాను వచ్చి హస్తనిక్షేపణ చేసి పరిశుద్ధాత్మ వరాన్ని ఇచ్చేటప్పటికి చూశాడు. అతని దగ్గర ఉన్న అతను సంపాదించిన డబ్బు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టి, ఇదిగో ఈ డబ్బు తీసుకోండి, నాకు ఆ వరం ఇవ్వండి, నేను కూడా ఇతని మీద చేతుల నుంచి పరిశుద్ధాత్మ ఇస్తాను అని. ఎందుకు పరిశుద్ధాత్మ ఇవ్వాలంటే ఇతను ఇంతకుముందు ఏమో గార్డెన్ చేసి డబ్బు సంపాదించాడు, ఇప్పుడేమో పరిశుద్ధాత్మ నుంచి డబ్బు సంపాదించాలనుకుంటున్నాడు అనమాట అండి. ఆ డబ్బు సంపాదించాలనే ఆ బుద్ధి పోలేదండి అతనికి. ఈరోజు మనకు కూడా మన పరిస్థితి ఏనండి.
ఇంతకుముందు అబద్ధాలు ఆడి మోసం చేసి అన్యాయం చేసి డబ్బు సంపాదించాం. ఇప్పుడు అదే 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 బిజినెస్ అండి. బాప్తిజం పొందిన తర్వాత స్మగ్లింగ్లో పడవచ్చండి ఎవరైనా? అది చట్టబద్ధం కాదండి. స్మగ్లింగ్లో తలదొరచకూడదండి. స్మగ్లింగ్కి వెళ్ళినట్టు పరలోకానికి వెళ్ళండి. బాప్తిజం పొందిన తర్వాత జాగ్రత్తలో కొనసాగొచ్చండి, కొనసాగకూడదండి. జాగ్రత్తలో కొనసాగితే వాళ్ళు పరలోకానికి వెళ్ళండి. జాగ్రత్తలో కొనసాగుతున్న వ్యక్తి ఆరాధన ఉంటే ఈ ఆరాధన కూడా దేవుడు ఆజ్ఞానించండి. చేతి జాగ్రత్తలో కొనసాగుతున్న వ్యక్తిని ఏం చేయమన్నాడండి? సంఘంలో నుంచి వెలివేయమన్నాడండి. సంఘంలో జాగ్రత్తలో కొనసాగేవాడు సంఘంలో కొనసాగకూడదండి. ఆ సంఘం అపవిత్రమైపోయిందండి. ఆ ఆరాధన దేవుడు అంగీకరించడండి. ఆ సంఘాన్ని దేవుడు అంగీకరించడండి. ఏదో సంఘాన్ని ఆ సంఘాన్ని తీసేస్తానండి ప్రకటన గ్రంథంలో. ఏదో సంఘాన్ని, ఏ సంఘాన్ని అండి? ఎఫెసీ సంఘాన్ని. తొలి ప్రేమను నువ్వు విడిచిపెట్టుకున్నావు. మొదట నీకుండిన ప్రేమ నీలో లేదు. ఇప్పుడు నువ్వు మారుమనసు పొందితే సరే, లేకపోతే ఆ స్తంభాన్ని అక్కడ తీసేస్తాను, దీపస్తంభాన్ని తీసేస్తాను అంటే సంఘాన్ని తీసేస్తానన్నాడండి. కాబట్టి వ్యభిచారంలో కొనసాగుతున్న సహోదరులు ప్రభు యొక్క సంఘంలో కొనసాగకూడదండి. వారు బయట ఉండాలండి. వారు మారుమనసు పొందితే మళ్ళీ తిరిగి సంఘంలో చేర్చబడాలండి. అది పరిశుద్ధమైన సంఘం అండి, నిర్దోషమైన సంఘం అండి, నిష్కలంకమైన సంఘం అండి. ఓకే, అంచేత ఈ ప్రాచీన స్వభావం గారడీ సీమోన్లో ఉంది, మనలో కూడా ఉంది. మనం ఇప్పుడు ప్రస్తుతం పోరాడేది ఆ ప్రాచీన స్వభావంతో పోరాడాలి. దానికి సంబంధించి కొలస్సీ పత్రికలో ఏమన్నాడంటే వాటిలో కొన్నిటిని చంపేయమన్నాడండి. ఆ ప్రాచీన స్వభావానికి సంబంధించి కొన్ని చంపేయండి అన్నాడు, కొన్నిటిని విసర్జించండి అన్నాడండి. ఆ లిస్ట్ ఒకసారి చదువుదాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చంపివేయవలసిన వాటిని గురించి మాట్లాడాడండి. కావున భూమి మీద నుండి మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారమైన ధనాపేక్షను చంపివేయుడి. దాన్ని చంపేయకపోతే, వాటిని చంపకపోతే అవి మనం చంపేస్తాయి. ఇప్పుడు బ్యాక్టీరియా అంటారు, బ్యాక్టీరియాను మనం యాంటీబయాటిక్స్ చంపేస్తాం, లేకపోతే ఆ బ్యాక్టీరియా మనం చంపేస్తుంది. అది ప్రమాదం. తర్వాత విసర్జించవలసిన గురించి మాట్లాడాడండి 6వ వచనం నుండి, లేకపోతే 8వ వచనం నుండి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. 6 విషయాలు చెప్పాడండి. వీటిని విసర్జించండి. విసర్జించకపోతే ప్రమాదం. ఇప్పుడు ఒక బిడ్డ ఉన్నాడు, యూరిన్కి వెళ్ళట్లేదు. ప్రతిరోజు అతను ఎన్నోసార్లు యూరిన్కి వెళ్ళాలి. యూరిన్కి వెళ్ళట్లేదు, ప్రమాదం కదండి. అప్పుడు డాక్టర్ గారు తీసుకెళ్తాం. అప్పుడు ఏదో సిరప్ రాస్తారండి, లేదా ఇంజక్షన్ చేస్తారండి. అప్పుడు యూరిన్ పాస్ అవుతుంది. అప్పుడు పిల్లోడు రిలాక్స్ అవుతాడండి. ఆ యూరిన్కి వెళ్ళకపోతే ప్రమాదం, ఆ మోషన్ అవ్వకపోతే ప్రమాదం, చెమటలు పట్టకపోతే ప్రమాదం. అలాగండి. అలాగే విసర్జించవలసిన వాటిని విసర్జించకపోతే ప్రమాదం. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, మీకు అందరికీ ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునైపోతానేమో అని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడండి. శరీరాన్ని నలగొట్టుకుంటాం అంటే శరీర సంబంధమైన మనసును నలగొట్టుకుంటాం అండి. శరీరాన్ని నలగొట్టుకుంటాం అంటే దీన్ని నలగొట్టడం కాదు. ఇదేముంది ఇది ఆత్మచేత నడిపించబడుతుంది. మంచి ఆత్మ అయితే మంచి పనులు చేస్తుంది, చెడ్డ ఆత్మ అయితే చెడ్డ పనులు చేస్తుంది. లేకపోతే మంచి హృదయం అయితే ఈ చేతులతో మంచి పనులు చేస్తుంది, చెడ్డ హృదయం అయితే చెడ్డ పనులు చేస్తుంది. ఇది ఒక అరమరికి మాత్రమే. దీనికి ఇండివిజువాలిటీ ఏముంటుందండి ఈ శరీరానికి. అంటే ఇప్పుడు శరీరాన్ని నలుకొట్టుకుంటున్నా అంటే భౌతికమైన శరీరాన్ని నలుకొట్టుకోవడం కాదు, శరీర సంబంధమైన మనసును నలుకొట్టుకుంటాను అన్నాడు. ఒకసారి నువ్వు మారు మనసు పొందకపోతే
పొందమని గద్దింపు. మారుమనసు పొందమని గద్దించాడు ఆయన. మీరు అన్నవేవి నా మీద రాకుండా మీరే నా కొరకు ప్రార్థన చేయండి, ప్రభువుని వేడుకోండి అని చెప్పేసి అన్నాడు. సంఘం స్థాపించబడిన తర్వాత చాలామంది ఎలా ప్రవర్తించారు. బాప్తిజం పొందిన వెంటనే జరిగిన సంగతి ఇది, లేకపోతే కొన్ని దినాల తర్వాత జరిగిన సంగతి, కొన్ని నెలలో లేదా సంవత్సరం తర్వాత జరిగిన సంగతి. అన్నయ్య సత్తాలు ఏం చేశారండి? డబ్బును ఆశించి దేవునితో అబద్ధమాడి ఇద్దరు చనిపోయారండి. అంటే ఒకవేళ బాప్తిజం పొందితే మనిషి అబద్ధం ఆడగలడు అనమాట అండి. కానీ ప్రతిఫలం మాత్రం భయంకరమండి. 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో ఉండి డబ్బును ఆశించి యేసుప్రభుని అమ్మేసి నిత్యజీవనం పోగొట్టుకున్న ఇస్కరియోతు యోధ. అంత భయంకరమైన ధనాపేక్ష అంత భయంకరమైందండి. కొన్ని సంవత్సరాలు విశ్వాసంగా బ్రతికి అపోస్తులను ఎదిరించి నిత్యజీవనం పోగొట్టుకున్నాడండి. దయత్రెఫే రెండో యోహాను పత్రిక 10వ వచనం. దయత్రెఫే అనేవాడు అపోస్తులైన యోహాను అన్నాడు, వాడు మమ్మల్ని అంగీకరించట్లేదని. అపోస్తులను అంగీకరించకపోతే రక్షణ ఎక్కడ ఉంటుందండి? ఇలాగా బైబిల్లో చాలామంది ఉన్నారండి. అంటే వీళ్ళందరి గురించి ఎందుకు నేను గుర్తు చేస్తానంటే, మనకి అలాంటి ప్రమాదం ఉంది. మనం ప్రాచీన స్వభావంతో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని ఎదిరిందాం, వాటిని ఎదిరిందాం, పోరాడదాం, చంపేద్దాం. కొన్ని దుర్గుణాలు చంపేద్దాం, కొన్ని దుర్గుణాలు విసర్జిద్దాం. క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలకు మారదాం. మన ప్రాచీన స్వభావం మనల్ని వెంటాడుతుందండి. ఆ ప్రమాదం మనకు ఉందండి. కొందని గ్రహిస్తే వాటిని అధిగమించడానికి అందరం ప్రయత్నించేద్దామండి. ఓపికగా దేవుని యొక్క వాక్యం విన్న మీకు అందరికీ నా అభినందనలు. మనందరం నిత్య జీవనం సంపాదించుకుందాం. అందరికీ వందనాలండి.